వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పార్కిన్సన్స్ డిజీజ్ అనే న్యూరలాజికల్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మెడికల్ సర్జికల్ నర్సింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది ఆర్ అడల్ట్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్: Parkinson's disease is a progressive brain disorder that causes nerve cells in the brain to weaken, damage and die. This leads to a variety of symptoms. సో పార్కిన్సన్స్ డిసీజ్ అనేది బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్. ఈ డిసీజ్ వల్ల బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్ అనేవి వీక్ లేదా డ్యామేజ్ అండ్ డెత్ కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల డిఫరెంట్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి పేషెంట్స్లో. Parkinson's disease usually begins around age 60, but it can start earlier. So around age 60, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది డిసీజ్. బట్ ఇంకా ముందు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ మెన్ దాన్ ఇన్ ఉమెన్. ఎక్కువగా మగవాళ్ళలో వస్తుంది కంపేర్ టు ఉమెన్. దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్, బట్ థెరపీస్ అండ్ మెడిసిన్స్ కెన్ హెల్ప్ రెడ్యూస్ సిమ్టమ్స్. కానీ పార్కిన్సన్స్ డిసీజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే లేదు, కంప్లీట్ క్యూర్ అయితే లేదు. బట్ కొన్ని థెరపీస్ అండ్ మెడిసిన్స్ అయితే సిమ్టమ్స్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అట్ ప్రెజెంట్. Types of Parkinson's disease. There are several types of Parkinson's disease including, so different types ఇచ్చారు. ఫస్ట్ వన్ ఇడియోపాథిక్, నెక్స్ట్ జువెనైల్, థర్డ్ వన్ డ్రగ్ ఇండ్యూస్డ్, ఇంకా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇడియోపాథిక్ పార్కిన్సన్స్ డిసీజ్, ద మోస్ట్ కామన్ టైప్ అనమాట. యూజువల్లీ బిగినింగ్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 55 and 65. ఇట్ ఈస్ కాస్డ్ బై ప్రాబ్లమ్స్ విత్ హౌ ద బాడీ యూజెస్ ఎ ప్రోటీన్ కాల్డ్ ఆల్ఫా సిన్యూక్లియన్. సో ఇడియోపాథిక్ పార్కిన్సన్స్ డిసీజ్ ద ఏజ్ బిట్వీన్ 55 and 65 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇదే మోస్ట్ కామన్ టైప్ కూడా. మ్యాక్సిమం పీపుల్లో ఇడియోపాథిక్ పార్కిన్సన్ని ఎక్కువగా చూడగలుగుతాము. సో మన బాడీ ఆల్ఫా సిన్యూక్లియన్ ప్రోటీన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల మనకి డిసీజ్ అయితే వస్తుంది, ఈ టైప్ అయితే వస్తుంది. నెక్స్ట్ జువెనైల్ పార్కిన్సన్స్ డిసీజ్, రేర్ కండిషన్ that begins before the age of 21 and is more likely to be genetic. మాక్సిమం కేసెస్లో 60 పైబడిన వాళ్ళు కనిపిస్తుంటుందని చెప్పుకున్నాం కదా. బట్ జువెనైల్ అనేది సో ఇంకా తక్కువ ఏజ్లోనే వస్తుంది, అరౌండ్ ఏజ్ 21-20 అలా వస్తుంది అనమాట. మ్యాక్సిమం జెనెటికల్గా పాస్ అవుతుంది జువెనైల్ టైప్. నెక్స్ట్ డ్రగ్ ఇండ్యూస్డ్, ద సెకండ్ మోస్ట్ కామన్ టైప్ కాస్డ్ బై డ్రగ్ దట్ ఇంటర్ఫియర్స్ విత్ ద డోపమైన్ ట్రాన్స్మిషన్. డ్రగ్ ఇండ్యూస్డ్ ఏంటంటే ఎవరైతే పీపుల్ కొన్ని మెడికేషన్స్ యూజ్ చేస్తున్నారో ఆ మెడికేషన్స్ డోపమైన్ ట్రాన్స్మిషన్ని ఇంటర్ఫియర్ చేయడం వల్ల ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సనిజం వస్తుంది. సిమ్టమ్స్ వచ్చేసి స్లోనెస్ ఆఫ్ మూమెంట్, ట్రీమర్స్ ఉంటాయి, స్టిఫ్నెస్ ఉంటుంది, డిఫికల్ట్ వాకింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎటిపికల్ పార్కిన్సన్స్ డిజార్డర్స్. అదర్ డిజార్డర్స్ వచ్చేసి మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ, ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాలసీ, కార్టికోబాసిల్ డీజనరేషన్, డిమెన్షియా విత్ లూయి బాడీస్. అదర్స్ ఇంక్లూడ్ వాస్కులర్ పార్కిన్సనిజం ఉంటుంది, నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్, వేరియస్ ట్రిమర్స్ ఇంక్లూడింగ్ ఎసెన్షియల్ ట్రిమర్, విల్సన్స్ డిజీజ్. సో ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ రిలేటెడ్ డిజార్డర్స్ అనమాట. కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ అనేది అన్నోన్ స్టిల్, బట్ రీసెర్చర్స్ బిలీవ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. కొన్ని జెనెటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ పార్కిన్సన్స్ డిజీజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ కాజ్ అయితే స్టిల్ ఇంకా రీసెర్చ్లోనే ఉంది. సమ్ పాసిబుల్ కాజెస్ వచ్చేసి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏజ్. The risk of Parkinson's disease increases with age, usually starting around the age 50 or older. సో 50 అంతకన్నా పైబడిన వాళ్ళలో ఈ పార్కిన్సన్స్ డిజీజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ జెనెటిక్. సమ్ కేసెస్ ఆఫ్ Parkinson's disease appear to be hereditary and a few cases can be traced to specific genetic variants. సో కొన్ని కేసెస్లో పార్కిన్సన్స్ డిజీజ్ అనేది హెరిడిటరీ, సో మీ పేరెంట్స్ నుండి మీకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే కొన్ని జెనెటిక్ వేరియంట్స్ వల్ల కూడా వస్తుందని చెప్తున్నారు. ఎక్స్పోజర్ టు టాక్సిన్స్, ఎక్స్పోజర్ టు ఫార్మింగ్ కెమికల్స్ లైక్ పెస్టిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్ may slightly increase your risk of Parkinson's disease. Other chemicals that have been linked to Parkinson's include క్లీనింగ్ కెమికల్స్ లైక్ ట్రైక్లోరోఇథిలిన్. కొన్ని టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లైక్ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, పురుగుల మందులు, సో మొక్కలకి కొట్టే మందులకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి పార్కిన్సన్స్ వచ్చే డిజీజ్ ఉందన్నమాట. దాంట్లో ఎస్పెషల్లీ కెమికల్ ట్రైక్లోరోఇథిలిన్ ఉండడం వల్ల పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ హెడ్ ట్రోమా. ఏమైనా యాక్సిడెంట్స్లో మీ హెడ్కి ఇంజురీస్ అయినా రిపీటెడ్ బ్లోస్ టు ద హెడ్ లైక్లీ ఇంక్రీజెస్ వన్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ పార్కిన్సన్స్. నెక్స్ట్ pathophysiology. The pathophysiology of Parkinson's disease is the result of a number of factors including degeneration of dopaminergic neurons. ఆల్రెడీ చెప్పాను కదా, డోపమైన్ ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ అయినా కూడా మనకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయితే పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి సో రిజల్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ వన్, ద డెత్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్ దట్ ప్రొడ్యూస్ డోపమైన్, ఏ కెమికల్ మెసెంజర్ లీడ్స్ టు రెగ్యులర్ బ్రెయిన్ యాక్టివిటీ అండ్ సిమ్టమ్స్ లైక్ మూమెంట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే డోపమైన్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ మన బ్రెయిన్లో ఉంటాయి,
కానీ ఆ న్యూరాన్స్ డెత్ అయిపోవడం వల్ల సో మనకి లేదంటే పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ బ్రెయిన్ యాక్టివిటీ ఉంటుంది, లైక్ మూమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ ప్యాథోఫిజియాలజీ వచ్చేసి అబ్నార్మల్ అగ్రిగేషన్ ఆఫ్ ఆల్ఫా సిన్యూక్లియన్. ఆల్రెడీ చెప్పాను, ఈ ప్రోటీన్ని మన బాడీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కూడా పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దిస్ ప్రోటీన్ అగ్రిగేట్స్ అండ్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ద గట్ టు ద బ్రెయిన్ స్టెమ్ అండ్ హయ్యర్ బ్రెయిన్ రీజియన్స్. సో సరిగ్గా యూటిలైజ్ అవ్వకపోవడం వల్ల. నెక్స్ట్ మైటోకాండ్రియల్, లైసోజోమల్ అండ్ ఎండోజోమల్ డిస్ఫంక్షన్. దీస్ అబ్నార్మాలిటీస్ కెన్ బి ఫౌండ్ ఇన్ బోత్ మోనోజెనిక్ అండ్ స్పొరాడిక్ పార్కిన్సన్స్ డిసీజ్. సో మైటోకాండ్రియా, లైసోజోమ్స్, ఎండోజోమ్స్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల. మలాడప్టివ్ ఇమ్యూన్ అండ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అంటే దీస్ రెస్పాన్సెస్ మే బి ట్రిగర్డ్ ఇన్ ద గట్ అండ్ యాక్సలరేట్ ద డిసీజ్ ప్రోగ్రెషన్. మాలాడాప్టివ్గా ఇమ్యూన్ రెస్పాన్సెస్ మన బాడీలో జరిగిన ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వచ్చినా కూడా మనకి పేషెంట్కి పార్కిన్సన్స్ డెవలప్ అవుతుంది. న్యూరోకెమికల్ చేంజెస్ ఇన్ డోపమైన్, ఎసైల్కోలిన్ అండ్ అదర్ మోనోమైన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ పార్కిన్సన్స్ డిసీజ్. ఆల్రెడీ మనం డెఫినేషన్లో కూడా చెప్పుకున్నాం, డోపమైన్, అసైల్కోలిన్, మోనోమైన్స్ ఈ కెమికల్ చేంజెస్ ఉండడం వల్ల కూడా పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ మోటార్ సిమ్టమ్స్ అంటే మూమెంట్లో చూసే చేంజెస్ అనమాట. పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఫస్ట్ వన్ ట్రీమర్స్ ఉంటాయి. Tremors అంటే rhythmic shaking that usually begins in the hands or fingers but can also occur in the jaw or foot. It can be present when the hands are at rest or even when stressed. సో రెస్ట్లో ఉన్నప్పుడు మన చేతులు కాళ్ళు కదలవు, బట్ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళలో ట్రిమర్స్ అయితే వస్తూ ఉంటాయి. ట్రిమర్స్ అంటే సడన్గా వాళ్ళ చేతులు కదిలిస్తూ ఉంటారు అనమాట, రిథమిక్ షేకింగ్ లాగా కదిలిస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు రెస్ట్లో ఉన్నా, లేదంటే కొన్నిసార్లు వారు స్ట్రెస్ అయినా కూడా ఈ ట్రీమర్స్ అయితే సడన్గా కాళ్ళు చేతులు కదిలినట్టు అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా ఫింగర్స్లోని, హ్యాండ్స్లోని చూడగలుగుతారు. నెక్స్ట్ బ్రాడికైనెసియా, స్లోడ్ మూమెంట్ దట్ కెన్ మేక్ సింపుల్ టాస్క్ డిఫికల్ట్ సచ్ యాజ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఎ చైర్ ఆర్ డ్రెస్సింగ్. బ్రాడికైనెసియా ఏంటంటే స్లో అయిపోద్ది అనమాట వాళ్ళ మూమెంట్. సరిగ్గా వాళ్ళు డ్రెస్ చేసుకోలేరు, ఒక చైర్లోంచి కూడా లేవడానికి హెల్ప్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ రిజిడిటీ, మజిల్ స్టిఫ్నెస్ దట్ కెన్ అకర్ త్రూ అవుట్ ద బాడీ అండ్ కెన్ ఫీల్ టెన్స్ అండ్ పెయిన్ఫుల్. ఇట్ కెన్ కాజ్ షార్ట్ జర్కీ ఆర్మ్ మూమెంట్స్. సో మజిల్ రిజిడిటీ కూడా వచ్చేస్తుంది, దీనివల్ల వాళ్ళు కదలలేరు, చాలా పెయిన్ఫుల్గా కూడా ఫీల్ అవుతారు. జర్కీ ఆర్మ్ మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. పోస్టరల్ ఇన్స్టెబిలిటీ, సో సరిగ్గా మీరు ఒకలా కూర్చోబడితే వాళ్ళు ఒకలాగా పడిపోతూ ఉంటారు అనమాట. పూర్ బ్యాలెన్స్ ఉంటుంది, కోఆర్డినేషన్ అయితే అంతగా ఉండదు. ఇవి మోటార్ సిమ్టమ్స్. నెక్స్ట్ స్పీచ్ చేంజెస్ అయితే స్పీచ్ మే బి సాఫ్ట్, స్లర్డ్ ఆర్ మోనోటోన్. ఇట్ మే ఆల్సో బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో స్లర్డ్గా నెత్తగా మాట్లాడుతూ ఉంటారు, మోనోటోన్లో మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవ్వదు మనకి. రైటింగ్ చేంజెస్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ మే బికమ్ స్మాల్ అండ్ క్రాంప్డ్ నోన్ యాజ్ మైక్రోగ్రాఫియా. వాళ్ళు రాసే రైటింగ్ కన్నా ఇంకా చిన్నగా రాస్తారనమాట, మైక్రోగ్రాఫియా. నెక్స్ట్ ఫేషియల్ చేంజెస్ మే చేంజ్ వెరీ లిటిల్ ఆర్ నాట్ ఎట్ ఆల్. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వలేరు అనమాట, నోన్ యాజ్ హైపోమీమియా. బ్లింకింగ్ మే బికమ్ లెస్ ఫ్రీక్వెంట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు, అలా అని కళ్ళు కూడా బ్లింక్ చేయలేకపోతారు. డ్రూల్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ నైట్ కూడా ఎక్కువగా డ్రూలింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్రీజింగ్, a transient inability to walk as though the feet are frozen to the floor. It is more common in advanced cases. పార్కిన్సన్స్ వచ్చిన అడ్వాన్స్డ్ కేసెస్లో ఫ్రీజింగ్ అనే సిమ్టమ్ కూడా డెవలప్ అవుతుంది. లైక్ వాళ్ళు సరిగ్గా నడవలేరు అన్నమాట, వెదర్ వాళ్ళ ఫుట్ ఫ్లోర్కి అంటుకుపోయినట్టు వాళ్ళు నడవలేరు అనమాట. నెక్స్ట్ అదర్ సిమ్టమ్స్ వచ్చేసి స్వాలోయింగ్, డిస్ఫేజియా కూడా ఉంటుంది, సరిగ్గా స్పీచ్ని కూడా పలకలేరు, హైపోఫోనియా. సో సాఫ్ట్ స్పీకింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇవి క్లినికల్ ఫీచర్స్. మనం పార్కిన్సన్స్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? డాక్టర్ టిపికలీ డయాగ్నోసెస్ పార్కిన్సన్స్ బేస్డ్ ఆన్ న్యూరలాజికల్ ఎగ్జామ్ అండ్ మెడికల్ హిస్టరీ యాజ్ దేర్ ఆర్ నో స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ దిస్ డిసీజ్. సో న్యూరలాజికల్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని, మెడికల్ హిస్టరీని బేస్ చేసుకొని, ఫ్యామిలీ హిస్టరీని బేస్ చేసుకొని డాక్టర్స్ అయితే ఈ డిసీజ్ని డయాగ్నోస్ చేస్తారు. సమ్ సిమ్టమ్స్ వచ్చేసి బ్రాడికైనెసియా అంటే స్లో మూమెంట్ ఉంటుంది, రెస్టింగ్ ట్రీమర్స్, వాళ్ళు ఈవెన్ రెస్ట్లో ఉన్నా కూడా ట్రీమర్స్ వస్తూ ఉంటాయి, రిథమిక్ షేకింగ్ లాగా వస్తూ ఉంటాయి హ్యాండ్స్. రిజిడిటీ ఉంటుంది, ఆర్మ్స్లో స్టిఫ్నెస్, లెగ్స్లో స్టిఫ్నెస్, టార్సోలో స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. పోస్టరల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, బ్లింకింగ్ సరిగ్గా చేయలేరు, అలాగే క్రాంప్డ్ లేదా స్మాల్ హ్యాండ్ రైటింగ్ రాస్తారు, డ్రూలింగ్ ఉంటుంది. ఈ చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ క్లినికల్ ఫీచర్స్లో చెప్పాను కదా. మాస్క్ లైక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ట్రబుల్ స్వాలోయింగ్ ఉంటుంది, సాఫ్ట్ స్పీకింగ్ కూడా డెవలప్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు సిమ్టమ్స్ని బేస్ చేసుకుని. నెక్స్ట్ మెడికల్ హిస్టరీలో అయితే పేషెంట్ మెడికల్ హిస్టరీ తీసుకుంటారు, ప్రీవియస్గా ఎలాంటి డిసీజెస్ ఉన్నాయా, ఏమైనా బ్రెయిన్ ట్రామాస్ ఉన్నాయా, హెడ్ ట్రామాస్ ఉన్నాయా అని చెప్పేసి ఫిజికల్ ఎగ్జామ్ చేస్తారు.
ఆ ఫిజికల్ ఎగ్జామ్లో సో సింపుల్ టాస్క్స్ని అయితే పర్ఫామ్ చేయమంటారు. దాన్ని బేస్ చేసుకుని మోటార్ సిమ్టమ్స్ బట్టి పార్కిన్సన్స్ని డయాగ్నోస్ చేయడానికి అవుతుందన్నమాట. అదర్ స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ వచ్చేసి డోపమైన్ యాక్టివ్ ట్రాన్స్పోర్టర్ స్కాన్ ఉంటుంది, స్పెక్ట్ స్కాన్, సింగిల్ ఫోటాన్ ఎమిషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ ఉంటుంది, ఎంఆర్ఐ చేస్తారు. లేదంటే మెడికేషన్ రెస్పాన్స్ ఎలా ఉందో ఆ టెస్టులు కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు పార్కిన్సన్స్ని. మెడికేషన్స్ లేదా మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి మెడిసిన్స్ మే ఇంప్రూవ్ ప్రాబ్లమ్స్ విత్ వాకింగ్, మూమెంట్ అండ్ ట్రీమర్. ద మెడిసిన్స్ వర్క్ బై ఇంక్రీజింగ్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఫర్ డోపమైన్ ఇన్ ద బ్రెయిన్. సో ఆల్రెడీ చెప్పాను, డోపమైన్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ అయితే బ్రెయిన్లో డెత్ అయిపోతూ ఉంటాయి కాబట్టి డోపమైన్ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదా ఇంక్రీజ్ చేయడానికి డోపమైన్ కంటైనింగ్ మెడికేషన్స్ అయితే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బిడోపా, లీవోడోపా. Levodopa is the most effective Parkinson's disease medicine. It is a natural chemical that passes into the brain and becomes dopamine. సో ఇది న్యాచురల్ కెమికల్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. మెడికేషన్గా మనం తీసుకున్నప్పుడు బ్రెయిన్ వరకు వెళ్ళి డోపమైన్గా మారుతుంది. దీంట్లోనే ఇన్హేల్డ్ లీవోడోపాస్ ఉంటాయి, ఓరల్గా తీసుకునేవి ఉంటాయి, కార్బిడోపా, లీవోడోపా ఇన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. డోపమైన్ ఎగనోసిస్ వచ్చేసి ప్రమిపెగ్జోల్, రెటోగోటిన్ అండ్ ఎపోమోర్ఫిన్. సో ఇవి ప్యాచెస్ లాగాని ఇంకా షార్ట్ యాక్టింగ్గా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అదర్ మేనేజ్మెంట్ వచ్చేసి మోనోఎమైన్ ఆక్సిడేస్ బి ఇన్హిబిటర్స్ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సమ్ మోనోఎమైన్స్, ఎసైల్కోలిన్, డోపమైన్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మోనోఎమైన్స్ని సబ్స్టిట్యూట్ చేయడానికి సెలిజిలైన్, రాసెజిలైన్ అండ్ సెఫినమైడ్, సో ఇవి యూజ్ చేస్తారు. కెటకోల్ ఓ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ ఈ మెడికేషన్స్ కూడా యూజ్ చేస్తారు, సిఓఎంటీ ఇన్హిబిటర్స్. ఇవేం చేస్తాయంటే దీస్ హెల్ప్ లివోడోపా థెరపీ లాస్ట్ లాంగర్ బై బ్లాకింగ్ అండ్ ఎంజైమ్ దట్ బ్రేక్స్ డౌన్ డోపమైన్ ఇంక్లూడ్. సో ఆల్రెడీ డోపమైన్ థెరపీ మీద ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం వల్ల డోపమైన్ అనేది బాడీకి బాగా యూటిలైజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని డ్రగ్స్లో ఎంటాకాపోన్, ఒపికాపోన్ అండ్ టోల్కాపోన్, సో ఇవి నెక్స్ట్ యాంటీకోలర్జిక్స్. సో సివియర్ ట్రీమర్స్ని రాకుండా కంట్రోల్ చేస్తాయి అనమాట. బెంజోట్రోపిన్ అండ్ ట్రైహెక్సిఫెనిడైల్, సో ఇవి యూజ్ చేస్తారు. ఇఫ్ నాట్ మెడికేషన్స్తో ట్రీట్ అవ్వకపోతే కనుక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని డిబిఎస్ని ఇస్తారనమాట ఈ ప్రాసెస్లో. సో ఎక్కువగా పార్కిన్సన్స్లో మోటార్ సిమ్టమ్స్ అయితే చూడగలుగుతాం కాబట్టి మోటార్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ప్రొసీజర్ని యూజ్ చేస్తారనమాట. ఈ ప్రొసీజర్లో ఎలక్ట్రోడ్స్ని బ్రెయిన్లో ఉంచి ఆ ఎలక్ట్రోడ్స్ ఒక డివైస్ ద్వారా పేస్ మేకర్కి కనెక్ట్ చేస్తారనమాట. అది చెస్ట్లో ఉంటుంది అండర్ ద స్కిన్. సో ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి కాలర్ బోన్ దగ్గర ప్లేస్ చేయడం వల్ల ఈ ఇంపల్సెస్ అనేవి పార్కిన్సన్ సిమ్టమ్స్ని కంట్రోల్ లేదా రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. అదర్ మేనేజ్మెంట్స్ వచ్చేసి రీహాబిలిటేషన్, సో ఫిజికల్ ఆక్యుపేషనల్ స్పీచ్ థెరపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫిజియోథెరపీస్. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసి హెల్తీ డైట్ తీసుకోవాలి, ఎనఫ్ స్లీప్ ఉండాలి, హైడ్రేటెడ్గా ఉండాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ అండ్ సపోర్టివ్ థెరపీస్ వచ్చేసి యోగా, సమ్ అదర్ మసాజెస్, డైటరీ సప్లిమెంట్స్ కూడా ఇస్తారు. ఆక్యుపేషనల్ థెరపీ, సో an occupational therapist can help identify areas of difficulty in your daily life and provide practical solutions. సో మీరు పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట వాళ్ళ టాస్క్స్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్ కాల్డ్ పార్కిన్సన్స్ డిజీజ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పార్కిన్సన్స్ డిజీజ్ అంటే ఏం లేదు, మన బ్రెయిన్లో సరిగ్గా కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకు వచ్చే ప్రోగ్రెసివ్ బ్రెయిన్ డిజార్డరే ఈ పార్కిన్సన్స్ డిజీజ్ అనమాట. దీనివల్ల మోటార్ సిమ్టమ్స్, స్పీచ్ సిమ్టమ్స్ ఎక్కువగా పేషెంట్కి డెవలప్ అవుతాయి, ఎస్పెషల్లీ పీపుల్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 60. సో ఇది పార్కిన్సన్స్ డిజీజ్. ఈ కండిషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ద నర్సింగ్ జోన్రా. థ్యాంక్ యూ.